హలో, ఏంటి బోట్లు కొట్టేస్తున్నావా? అరవకు. నేను చాలా గొప్ప పని చేయబోతున్నాను. ఏంటో? ఇప్పుడు బల్దేవ్ ఇంట్లోంచి బయటకు వస్తాడు, బండి స్టార్ట్ చేస్తాడు. కొంచెం దూరం వెళ్ళగానే టైర్స్ ఊడిపోతాయి, దాంతో వాడి నడుము విరిగిపోతుంది. ఇంతకీ నువ్వెవరు? నేను వాడి దగ్గర పని చేస్తాను. కంగారు పడుకో, నాకు అటెండ్ పడతావు. అయితే ఓకే. కానిస్టేబుల్ వా? చూసావా ఎలా కనిపెట్టేశాను? వైష్ణవి, నువ్వు గ్రేట్ అమ్మా. వైష్ణవి ఆవిడెవరండి? మనమే. ఈ రివెంజ్ కి రీజన్ ఏంటో? కాఫీ తాగే అలవాటు ఉందా? చూడు వెంకట్, నీ బల్దేవ్ గాడు ఆశా ఫౌండేషన్ పేరు మీద సిటీలో చాలా కరప్షన్ చేస్తున్నాడు. దానివల్ల మీకొచ్చే నష్టం ఏంటో? నాకు కాక ఇంకెవరికి వస్తుందయ్యా? వాడు వాడుకుంటున్న ఆశా ఫౌండేషన్ పేరు మాదేనయ్యా. ఆశ అంటే ఏదో చాక్లెట్ పేరు అనుకున్నాను. ఫౌండేషన్ పేరా? హలో, ఆ సచ్చినోడికి ఇంకే పేరు దొరకనట్టు మా ఫౌండేషన్ పేరు వాడుకుంటాడా? ఏదో తెలియక పాపం. నువ్వేంటి వాడికి సపోర్ట్ చేస్తున్నావు? 4 years నుంచి ఆ ఫౌండేషన్ పేరు మీద ఎన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నావో తెలుసా? ఆ పేరంతా నాశనం చేశాడు. నా ఫ్రెండ్ శ్రావ్య ఒక అబ్బాయిని ప్రేమించింది. యాజ్ యూజువల్ గా వాళ్ళ పేరెంట్స్ రౌడీలు పెట్టి బలవంతంగా అమ్మాయికి వేరే పెళ్లి చేస్తున్నారు. కంప్లైంట్ ఇద్దామని వెళ్తే ఆ రౌడీలంతా బల్దేవ్ గాడి ఫౌండేషన్ కి డబ్బులు కట్టినోళ్ళంట. సో వాళ్ళ మీద కంప్లైంట్ తీసుకోమని సిగ్గు లేకుండా చెప్తున్నారు. ఛీ, ఇదంతా ఎవరి వల్లయ్యా? అమ్మాయి వాళ్ళ నాన్న వల్ల. కాదయ్యో, ఇట్లా బల్దేవ్ గాడి వల్ల. 1 minute. అల్లుడు, నువ్వు చెప్పిన అకౌంట్ లో డబ్బులు వేసాను రా. సరే, ఆ బెనర్జీ గారి సంబంధం ఏమైంది? ఆడి కూతురు ఎవరితోనో లేచిపోయిందంటరా. మరి ఆ బ్యాంక్ మేనేజర్ సంబంధం? ఓ సంవత్సరం ఆగమంటున్నారు. వేరే సంబంధం చూసుకుందా? ఇక నువ్వు చూడటం ఆపే. నేను ఒక అమ్మాయిని చూసుకున్నాను. ఈ పని ఎప్పుడో చేయాల్సింది తండ్రి. నువ్వు ఫోన్ పెట్టేస్తే నేను ఆ పనిలో కంటిన్యూ అవుతాను. ఇంతకీ మీ ఫ్రెండ్ పెళ్ళి ఎప్పుడు? ఈరోజు సాయంత్రం 5ంటికి. కాదు, మధ్యాహ్నం 2ంటికి. 1 hourలో అబ్బాయిని రిజిస్టర్ ఆఫీస్ తీసుకొచ్చాయి. నేను అమ్మాయిని తీసుకొచ్చేస్తాను. ఇద్దరికి బిల్ చేసేద్దాం. ఎలా? హ్యాపీ మ్యారీడ్ లైఫ్. బై. ఎలా వెంకట్, ఒక మామూలు కానిస్టేబుల్ అయ్యుండి ఇదంతా ఎలా చేసావు? ప్రేమ కోసం జనాలు ప్రాణాలు తీసుకుంటున్నారు, అలాంటిది పెళ్లి చేయలేనా? థాంక్యూ. మీరు చెప్పింది కరెక్టే సార్. బల్దేవ్ చాలా బ్రిలియంట్. వాడు కరప్షన్ కూడా చాలా క్రియేటివ్గా చేస్తున్నాడు సార్. ఒక్క క్లూ కూడా దొరకట్లేదు. Well, that's Baldev for you. వాడి కరప్షన్ సంబంధించి ఏదో క్రూషియల్ ఎవిడెన్స్ వాడి ఇంట్లో దొరుకుతుందని మా నమ్మకం సార్. అయితే వాడి ఇంటి మీద రైడ్ చేయడానికి ఆర్డర్స్ తీసుకుంటాను. వెయిట్ ఫర్ మై కాల్. షూర్ సార్. యా. ఈ లేబర్ కాలని ఒక్కటి ఖాళీ చేయిస్తే ఈ జాగా మొత్తం మనదైపోతుంది. బల్దేవ్, ఏంటి ఏసీపీ షేర్ ఇవ్వట్లేదని చందా అడగడానికి వచ్చావా? ఏ తలకో 50 ఇచ్చి పంపించట్రా. రేయ్, 50 100 తీసుకోవడానికి నేనే గణేష్ చంద్ర కోసం రాలేదు. కేసు బుక్ చేసి బొక్కలు వేద్దామని వచ్చాను. డాక్టర్ బిజాయ్, నేను కార్ బంపర్ డ్యామేజ్ చేశాడు నీ తమ్ముడు. కొత్త స్విఫ్ట్ కార్ సార్, అత్తగారు ఇచ్చారు. మనుషుల్ని ఎక్కించేస్తేనే కేసు ఉండదు, బంపర్ కి కేసు ఏంటి బే? మీకు ఇప్పటిదాకా తగిలిన పోలీస్ ఆఫీసర్లు వీక్ అయి ఉంటారు. అమ్ముడుపోయిన వాళ్ళు. కానీ ఈయన చాకు అలాగ్. నన్ను అరెస్ట్ చేస్తావు బే? వెంకట్, సెక్షన్ 353 యాడ్ చేసుకో. డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ని దుర్భాషలాడటం. అసలు నువ్వు ప్రాణాలతో బయటికి వెళ్తే కదరా. ఫ్యాంటాస్టిక్. వెంకట్, అర్థమైంది సార్. సెక్షన్ 506, 307 కూడా. చంపుదానని బెదిరించడం, చంపడానికి ప్రయత్నించడం. వీటితో మాట్లాడితేనే లేపేక. నా కారు బంపర్ కోసం గ్యాంగ్ ఓవర్లు ఎందుకులేండి సార్. పదండి పోదాం, నేను కేసు విత్డ్రా చేసుకుంటాను. వద్దని చెప్పాడు. నా మాట నలుడు. వాడు షేర్ ఇచ్చిన వాడితో హాయిగా వ్యాపారం చేసుకుంటున్నారు. వాడితో మనకు అవసరం ఉందన్నాడు. మనకెవరు అవసరం లేదు. తివారీ కూడా అవసరం లేదా? నీ మనుషులు వాడి కోసం వేట కుక్కలా వెతుకుతున్నారు. వాడిని నేను తీసుకొస్తాను. షేర్ ఎంత ఇస్తావు? షేరా? ఏంట్రా తీసుకొచ్చేది? తీసుకొచ్చి అన్న ఊళ్ళో కూర్చోబెట్టడానికి వాడేమైనా నీ పెళ్ళామనుకున్నావా? మాకే దొరకలేదాడు. ఈ లోకేనా? పోయి బుల్డోజర్ గారితో పెట్టుకుంటాడేంట్రా బాబు. ఏంట్రా డీలోకే? వినిపిస్తుందా? ఏంట్రా వినబడేది? ఓకేనా కాదా? ఓకే, తివారీని తీసుకొస్తే షేర్ ఇస్తా. వెంకట్, వీడి చావు రేపు హెడ్లైన్స్ లో రావాలి.
గంగూలీ మనిషిని నేను కాల్ చేశానని విని అండర్ గ్రౌండ్ లో ఉన్న తివారీ ప్రొటెక్షన్ కోసం నా దగ్గరికి రావాలి. సాలకు దిమాగ్ హై రే. రేయ్ నా పార్ట్నర్ అడ్వాన్స్ ఇవ్వండిరా. నా బంపర్ అడ్డు పెట్టుకుని బంపర్ ఆఫర్ కొట్టేశావు కదరా, నువ్వు బాగుపడవు. నీ హైట్ ఎంత? 6 feet. వాట్స్ యువర్ శాలరీ? 20,000. ఇట్స్ మై టర్న్. జింబోడియా బాబు. బేబీ ఇస్ కమింగ్. ఏంటండి ఇదంతా? బల్దేవ్ లాంటి వాడి దగ్గర పనిచేస్తూ కూడా నీ క్యారెక్టర్ నువ్వు కాపాడుకుంటున్నావు. అందుకే నువ్వు నాకు నచ్చావు. పైగా నువ్వు నన్నెప్పుడు ఆ దృష్టితో చూడలేదు. ఏ దుస్తు అండి? అదేనయ్యా, మగాళ్ళందరూ అమ్మాయిల్ని అక్కడ ఇక్కడ చూస్తారే. అక్కడ ఇక్కడ అంటే? నీలో ఆ దృష్టి లేదు కాబట్టి దాని గురించి నీకు అర్థం కాదు. వదిలే బాబు. మా వైష్ణవుని పెళ్లి చేసుకోవటం మీకు ఓకేనా బాబు? తను ఓకే అంటే ఇప్పుడు ఇక్కడే తాళి కట్టేస్తాను. మీకు ఓకేనా? మా కన్న బిడ్డలు మమ్మల్ని వదిలేసిన, మాతో ఏ సంబంధం లేకపోయినా మమ్మల్ని అందరినీ ఒక చోట చేర్చి తన కుటుంబంలా చూసుకుంది మా వైష్ణవి. మాకు తనకు మేము తప్ప మాకెవ్వరూ లేరు బాబు. తనకు ఏ కష్టం రాకుండా చూసుకోండి బాబు. రమాదేవి, లీవ్ దెమ్ అలోన్. నేను కూడా బయలుదేరుతానండి. నీతో కొంచెం పనుంది. ఏంటండి అది? ఆ బల్దేవ్ గాడి కాళ్ళు చేతులు తీసేయడానికి గోలీ చోడా గోవింద్ అనే రౌడీతో ₹1,00,000 కాంట్రాక్ట్ మాట్లాడాను. అడ్వాన్స్ తీసుకోవడానికి వస్తున్నాడు. అదేదో నీ ముందిస్తే. మేడం, గోవింద్, అడ్వాన్స్ రెడీయా? 2 minutes. హలో, 2 మినిట్ల మ్యాగీ గిట్లా ఉండగలవు. ఫుల్ బిర్యానీ తలిగిచ్చి వచ్చిన, ఖాళీ పైసలు చాలు. ఏమంటున్నా? 56, 57, 58. అరే పైసలు వచ్చినాయా? ఇగో మేడం, గాని కాల్ చేతులు తీసేసినాక ఆ కొడుకు బతుకుండేం బిక్తాడు చెప్పు. ఇగో మా పూర్వలకు ఛాయ్ తాగని ఒక్క 500 ఎక్స్ట్రా కొడుకు గర్దని తీసేస్తాం. మొత్తానికి బాత్ కథ. 500 సార్, 5,000 తీసుకున్నా నేషన్ చెప్తాను. పోల్తమ్మి, మంచి ముచ్చట చెప్పిను. నీ నోట్ల చక్కర పోయి. ఏ టెన్షన్ పడకు, తన్ని నేనే పిలిచాను. నువ్వు పిలిచినావా? ఏమిటికి? డబ్బు తీసుకొని నన్ను చీట్ చేస్తే అందుకే సాక్ష్యం కోసం తనని రమ్మన్నాను. ఈయన కొట్టానికి ఈడే సాక్ష్యమ్మా? దీని దిమాక్ హ్యాండ్ బ్యాగ్ లో పెట్టించిందా? ఇంకా చూస్తారేంటి సార్? డబ్బులు తీసుకుని పని మొదలు పెట్టండి. ఈ పోరి చెప్పిన పనిందో మీకు ఎరకనా సార్? ఆ బల్దేవ్ గారు కాళ్ళు చేతులు తీసేయాలి, అంతేగా? తీసేయండి. ఈడి కాళ్ళు ఈడే తీసేయమంటును. ఈయన దిమాగ్గిని ఇంట్లో పెట్టొచ్చిండా? ఇగో మేడం, అసలుకి బల్దేవ్ సాబ్ ఎట్లుంటాడో నీకు ఎరకనా? ఎలా ఉంటాడో తెలియదు కానీ ఎలాంటోడో తెలుసు. అది ముచ్చట. నాకు ఇప్పుడు ఫుల్ క్లారిటీ వచ్చింది. నీకు బి క్లారిటీ కావాలంటే బల్దేవ్ సాబ్ ఫోటో తెప్పించుకొని నువ్వు కూడక చూడు. అప్పటికి నీ ముచ్చట తీరకుంటే నాకు ఫోన్ కొట్టు, వచ్చి తీసుకుపోతాను. అక్క మంచిదక్క. నమస్తే బా అక్క పైలంబా. వెళ్ళిపోయాడేంటి? మీరిద్దరు ఎక్కడ ఉండండి. సార్, ఏంటి సార్ ఇక్కడికి వచ్చాం? తివారీ, తివారియా? ఏంటి తివారీ? ఆ గంగులీ గాడి మనుషులు నీ గురించి తెగ వెతుకుతున్నారు. ఏంటి మ్యాటరు? సార్, నేను చనిపోయిన ఏసీపీ గౌతమ్ గారి డ్రైవర్ని సార్. ఇదిగోండి సార్ ఫైల్. ఈ ఫైల్తో హోమ్ మినిస్టర్ జయవర్ధన్ గారి అసలు రూపం ఏంటో బయటపడాలి సార్. హలో పార్ట్నర్, తివారీ దొరికాడు. దొరికాడా? తీసుకురా, తీసుకురారా. తీసుకొస్తాను, కానీ కమిట్మెంట్లో ఒక చిన్న కరెక్షన్. ఏంటది? అమౌంట్ డబుల్ చేయాలి. రే, మాట్లాడుకున్నది 50 కదరా. అది తివారీకి, మరి మీ జాతకాలు ఉన్న ఫైల్కి? సరే, నువ్వు అడిగినంత ఇస్తా. ముందు ఆ తివారీని ఆ ఫైల్ ఇక్కడ తీసురా. సార్, వ్యాపారం ఎలా చేయాలో
మీ దగ్గర నుంచే నేర్చుకోవాలి సార్. పదండి సార్, క్యాష్ తెచ్చేసుకుందాం. ఒక్క నిమిషం సార్, వాళ్ళని కట్ చేసి వస్తా. బాయ్స్, మేము తివారీతో ఇన్వెస్టిగేషన్ పని మీద వెళ్తున్నాం. మీరు స్టేషన్కి వెళ్ళండి. బాగా కట్ చేసాం. సార్ సార్, నన్నే కట్ చేశారా సార్? వీడి గ్యారంటీగా తివారిని వాళ్ళకి అమ్మేస్తాడు. సార్, వాడింటిని సోదా చేయడానికి, ఎవిడెన్స్ దొరికితే వాడిని అరెస్ట్ చేయడానికి ఆర్డర్స్ వచ్చాయి. గో అండ్ బాయ్స్, గ్యారెన్. ఎస్ సార్. మీరు కూడా కట్ చేశారా?